पुलिस कोकटपल्ली ने वड्डर बस्ती में एक पान शॉप पर धावा किया और वहां से 11 सिलेंडर्स, शराब की बोतलें और ममना गुटखे का बड़ा जखीरा बरामद किया। डिप्टी कमिश्नर पुलिस माधवपुर शिल्पावली ने मीडिया को बताया कि इस सिलसिले में 3 अफराद को गिरफ्तार किया गया है। उन्होंने कहा कि पान शॉप में गैस सिलेंडरों की गैरमजाज तौर पर रिफिलिंग भी की जा रही थी। కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతానగర్ అండ్ వడ్డెర బస్తీల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా పబ్లిక్ అందరితో కూడా పోలీస్ అందరం ఇంటరాక్ట్ అవ్వడము, తర్వాత వాళ్ళ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్, లోకల్ ఏరియాలో ఆ ఏరియాలో పోలీసింగ్ ఎట్లా ఉంది, పాట్రోల్స్ ఎట్లా ఉన్నాయి, బీట్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు, అట్లనే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సిమిలర్లీ అదే టైంలో రౌడీ షీటర్స్, తర్వాత సస్పెక్ట్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కార్యకలాపాలు, ఫర్ ఎగ్జాంపుల్ గుట్కా ఒక 2 కేసెస్ దొరికాయి. ఒక పాన్ షాప్లో, ఒక కిరాణా షాప్లో 10,000 వర్త్ గుట్కా దొరికింది. వీళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. తర్వాత 11 సిలిండర్స్ ఇల్లీగల్గా రీఫిల్లింగ్ చేస్తున్నటువంటి 2 కేసెస్ అయ్యాయి ఇప్పుడు. అట్లానే ఒక బెల్ట్ షాప్లో 46 బాటిల్స్ దొరకడం జరిగింది. తర్వాత ఇల్లీగల్ ఫైనాన్స్ చేస్తున్నటువంటి ఒక అతను కూడా దొరికాడు. ఇతని మీద 420 అండ్ ఇతని దగ్గర ఎటువంటి లైసెన్స్ లేకుండా డైలీ ఫైనాన్స్ నడుపుతున్నాడు. ఇతని మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. అలానే 39 వెహికల్స్, ఆల్ 2 వీలర్స్, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్ ఉన్న ఒక 20, అట్లానే డాక్యుమెంట్స్ సరిగ్గా లేనివి, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఉన్నవి, తర్వాత సరైన కండిషన్లో లేకుండా అట్లానే నడిపిస్తున్నటువంటి వెహికల్స్ ఒక 19, వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోబడుతుంది. దీనిలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఒక ఏసీపీ కుకట్పల్లి, ఎస్హెచ్ఓ కుకట్పల్లి, డిఐ కుకట్పల్లి, తర్వాత ఇంకా జోన్ నుంచి ఇంకొక 8 మంది ఇన్స్పెక్టర్స్, ఒక 25 మంది ఎస్ఐస్, ఒక 120 హెచ్సీస్, పీసీస్, అట్లనే ఏఆర్ సిబ్బంది అందరూ కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ ఏరియా అంతట్లో కూడా తిరుగుతున్నప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూడడం జరిగింది. ఎక్కడెక్కడైతే లేవో అక్కడ పెద్దలతో ఎస్ఐస్ కానీ, ఎస్హెచ్ఓ కుకట్పల్లి కానీ మాట్లాడి అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. కొన్ని ఉన్నాయి, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఇంకేమన్నా